అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈ రోజు మన వీడియో ఈ డిసెంబర్ 15వ తేదీ వరకు ఉన్నటువంటి ప్రధానమైన అప్డేట్స్ గురించి అయితే మన వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. చాలా ముఖ్యమైన సమాచారాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి వీడియో పూర్తిగా అయితే చూడండి, ఓకేనా? ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓకే, ఈ ఎలక్షన్ ముందర ఏ ఏ పథకాలు ప్రారంభించబోతుంటే ఏ ఏ పథకాలకు డబ్బులు ఇవ్వబోతున్నారు అనే విషయానికి సంబంధించి ఈ రోజు అంటే డిసెంబర్ 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్లో కొన్ని చాలా అంశాలకు ఆమోదం లభించింది. దాదాపు 40 అంశాలకు ఆమోదం లభించుకునింది. ఓకే, కాబట్టి అందులో మనకు సంబంధించింది సంక్షేమ పథకాలకు సంబంధించి దేనికి డబ్బులు ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని విపులంగా వివరంగా అయితే చెప్పుకుందాం. ఓకే, కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసుకోండి, ఓకేనా? అందులో మొట్టమొదటిగా మనం డిసెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? మొట్టమొదటిగా డిసెంబర్ 18వ తేదీన ఆరోగ్యశ్రీ అనేది దాని పరిమితి అనేది 5 లక్షల నుంచి దాని 25 లక్షలకి అయితే పెంచడం జరుగుతుంది, ఓకేనా? కాబట్టి ఇక మీద ఆరోగ్యశ్రీ అనేది 25 లక్షల వరకు అయితే దాని పరిమితి అయితే ఉంది. దీని తర్వాత దాని యొక్క విధి విధానాలు ఏంటి, దాని సంబంధించి సర్వే ఏ విధంగా ఉంది, దాని కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నది ఫర్దర్ వీడియోలో అయితే చెప్పుకోబోతున్నాం. ఓకే, ఇది జస్ట్ క్యాబినెట్లో ఏం అప్రూవ్ చేశారు, ఆరోగ్యశ్రీ పరిమితి అనేది పెంచారు. నెక్స్ట్ డిసెంబర్ 21వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవకులుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఎంతో చాలా ఆశగా ఎదురు చూస్తున్నట్టు అంశం అయితే ఉన్నింది. కానీ అలాంటిది ఏమీ కూడా చర్చకి అయితే రాలేదు. దానిలో పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకి ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం అనేది జరగబోతుంది, ఓకేనా? ఇదండి ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒకే ఒక కార్యక్రమం, అది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం. ఓకే, ఇది క్లారిటీ అని ఇంక దీని గురించి అయితే ఇంకేం లేదు కాబట్టి ఎలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దండి. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి 1వ తేదీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకని 3,000కి పెంచుకుంటూ పోతామన్నారు కదా, అది ఈ జనవరికి 3,000 రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజుకి ఆమోదం లభించింది దానికి, ఓకేనా? కాబట్టి జనవరి నుంచి 3,000 అయితే ఇవ్వనున్నారు. అది ఆ పెన్షన్ అనేది జనవరి 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఇవ్వబోనని అయితే మంత్రి చల్లబోయిన వేణు గారు అయితే ఈ రోజు ప్రెస్ మీట్లో తెలపడం జరిగింది. ఓకే, సాధారణ పెన్షన్ పంపిణీ అనేది 1 నుండి 5వ తేదీ లోపల ఉంటుంది. కానీ ఈ రోజు చెప్పిన సమాచారం ప్రకారం అయితే 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు అయితే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ఓకే, ఒకవేళ మార్పులు చేర్పులు చేస్తే మళ్ళీ చెప్తాం కాబట్టి ఇప్పటివరకు అది చెప్పారు, ఓకేనా? నెక్స్ట్ అదే 1వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష 2.0, ఓకేనా? ఇది పేదలకు అందరికి కూడా వైద్యం మీ ఇంటి దగ్గరికి వస్తుందని చెప్తున్నారు కదా, మళ్ళీ ఆ వైద్యం అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుందని అయితే అంటున్నారు, ఓకేనా? అది జనవరి 1 నుండి దీనికి సంబంధించి విధి విధానాలు కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోలో చెప్పుకుంటాం, ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత ప్రధానమైన సంక్షేమ పథకాల గురించి, ఓకేనా? 1 వైఎస్ఆర్ ఆసరా, అది డ్వాక్రా మహిళలకు సంబంధించి గతంలో అప్పుడు అధికారంలోకి రాక ముందుగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం ప్రకారం 2019 ఏప్రిల్ వరకు మీ దగ్గర ఎంత అప్పులు అయితే ఉన్నాయో డ్వాక్రాలో తీసుకున్నటువంటి అప్పులు, ఆ అప్పులన్నింటినీ కూడా 4 వాయిదాల్లో చెల్లించేస్తా మీ చేతికి అన్నారు కదా. సో దానికి సంబంధించి చివరి విడత వైఎస్ఆర్ ఆసరా పేరుతో జనవరి 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తామంటున్నారు, ఓకేనా? కాబట్టి వైఎస్ఆర్ ఆసరా అనేది డిసెంబర్ 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ అతి ముఖ్యమైనది ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నది కూడా, ఓకేనా? వైఎస్ఆర్ చేయూత. ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అనేది 18,750 రూపాయలు ఇస్తారు. ఎవరికి? 45 సంవత్సరాల పైన గల మహిళలకి, 60 సంవత్సరాల లోపల ఈ మధ్యగల వయసు వాళ్ళకందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత పేరుతో అమౌంట్ అయితే వేస్తారు కదా. సో అది జనవరి 29 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది అంటున్నారు, ఓకేనా? గుర్తుంచుకోండి, జనవరి 29 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇదండి క్యాబినెట్లో దాదాపు 40 అంశాలకైతే వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. కానీ అందులో మనకు కావాల్సింది మన సంక్షేమ పథకాల గురించి కాబట్టి అందులో మనం ఫిల్టర్ చేసి అయితే చెబుతున్నాం, ఓకేనా? 1 ఆరోగ్యశ్రీ ఉంది, 2 విద్యార్థుల ట్యాబ్లు పంపిణీ ఉంది, 3 పెన్షన్ల పెంపు ఉంది, 4 జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 జరగబోతుంది. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా వాళ్ళకు ఉంది. నెక్స్ట్ వైఎస్ఆర్ చేయూత అనేది మహిళలకైతే ఉంది. ఓకే, ఇదండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్. ఓకే, నెక్స్ట్ అప్డేట్లో మరిన్ని అప్డేట్స్ గురించి మనం చెప్పుకుందాం. కాబట్టి వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు నేను వీడియో చేసిన అప్డేట్ వచ్చినా కూడా నేను చెప్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు అప్డేటెడ్గా ఉండొచ్చు. ఓకే, ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయనుకుంటే మన సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ ఛానల్ ఉంది, ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసుకుని జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా సందేహం వస్తే అడ్మిన్గా నాకు సంప్రదించండి, మీకు అందరికీ ఆ సమాధానం అయితే ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.